వైష్ణవి ఇంటికెళ్ళి వచ్చారు కాబట్టి అవును. ఏమర్థమైంది మీకు క్లియర్‌గా? ఎందుకంటే రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒక పక్కన లవ్ మ్యారేజ్ అన్నారు. ఒక పక్కన అరేంజ్డ్ మ్యారేజ్ కమ్ లవ్ మ్యారేజ్. యాహ్! వాడు ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని కడుపుతో ఉన్న ఆయన అమ్మాయిని చంపారు. 5 నెలలు ఏదో కడుపు అంట ఆ అమ్మాయికి అవును. గర్భవతి అన్నారు. ఇంట్లోనే చంపి సైలెంట్‌గా వెళ్ళిపోయారు అనేది. ఒక పక్కనేమో అటు పక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారి అనుచరులు ఈ చంపిన వాడి అన్నదమ్ముళ్ళు అని చెప్తున్నారు. తల్లి మేము చూసుకుంటాం చంపేయని తల్లే సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. మీరు వెళ్ళొచ్చారు కాబట్టి ఏం చెప్పారు వాళ్ళ పేరెంట్స్ మీకు? నాకు అక్కడికి వెళ్ళిన చూసిన తర్వాత చెయ్యని తప్పుకు ఈ అమ్మాయి బాధ్యురాలైంది అనిపించింది. ఓకే. అసలు ఆ అమ్మాయి తప్పు లేదు అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమించలేదు ఫస్ట్. అతనే ఈ అమ్మాయి ఇష్టపడ్డాడు. యూట్యూబ్‌లోనో చూసో దేంట్లో. వచ్చి అడిగిన తర్వాత కూడా వాడు కర్రెగా ఉన్నాడు నాకు వద్దు అది ఇది అని కూడా అమ్మాయి అవాయిడ్ చేసింది. సరే ఆ అమ్మాయి వయసు చిన్నదైనా కూడా వాడు నాకు తెలిసి ఓ 10 సంవత్సరాలు పెద్ద అనుకుంటా. వాడు ఏదంటే మృత్యు రూపంలో వచ్చాడు రోషన్ గారు. అమ్మాయిని చంపాలి అంటే వీడి ద్వారానే ఆ అమ్మాయి చనిపోవాలని రాసిపెట్టుందేమో. అలా వస్తే ఇంకా సరేలే వాడు ఇష్టపడ్డాడు కదా, లేకపోతే నేను పాయిజన్ తాగుతాను. పాయిజన్ కూడా తాగిండంట. ఓహ్! వాడు పాయిజన్ తాగిన తర్వాత మనం ఏమనిపిస్తుంది అప్పుడు? అమ్మో అమ్మాయిలు నా కోసం వాడు పాయిజన్ తాగాడు అమ్మ అని చెప్పేసి వాళ్ళ కుటుంబం కూడా సరేలే ఇంతకన్నా ఎక్కువ నా బిడ్డను మంచి చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పేసి ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ నా బిడ్డ చనిపోవాలని ఏ తల్లి ఎందుకు కోరుకుంటుంది? అలా నేను ఆమెను అడిగాను, ఆమె చెప్తుంది.